డిస్ట్రాక్షన్ ఎందుకు వస్తుందంటే డిస్ట్రాక్షన్ లేకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్. డిస్ట్రాక్షన్ లేదంటే వాడు చచ్చిపోయి ఉండాలి. డెడ్. నిద్రలో ఉన్నవాడు డిస్ట్రాక్షన్ ఉండదు. డిస్ట్రాక్షన్ ఉండొచ్చు కానీ జస్ట్ మేలుకొని వెంటనే మళ్ళీ యూ కేమ్ బ్యాక్ టు యువర్ వర్క్ అని. ఇప్పుడు ఉదాహరణకు నేను తోవకి వెళ్తున్నా, అడ్డం ఏదన్నా రావచ్చు కదా, అక్కడే ఆగిపోతావా జస్ట్ పక్కకు జరిగి ముందుకు వెళ్తావా అన్నది నీ ఛాయిస్. సో డిస్ట్రాక్షన్ అనేది ఒక నెగిటివ్ వర్డ్ కాదు. మనిషికి సహజంగా మైండ్ ఉన్న వాళ్ళకు ఉండే ఒక లక్షణం. ఉదాహరణకి ఒక గాలి రాగానే కొంచెం ఇట్లా వస్తుంది, అట్లా డిస్ట్రాక్షన్. సరే మంచిదే అన్నప్పుడు ఎంతసేపు అనేది ఉంటుంది కదా, అది నీ చేతులు ఉంది. ఎప్పుడు ఇది ఒక్కటి మన చేతులు ఉంది. ఉదాహరణ కోపం రాని ఎంతసేపు అన్నది నీ చేతులు ఉంది. బాధ అయింది పడు ఎంతసేపు అన్నది నీ చేతులు. ఇంటెలిజెంట్ పర్సన్కి అన్ఇంటెలిజెంట్ పర్సన్కి ఆ చిన్న వ్యత్యాసం. అన్ఇంటెలిజెంట్ పర్సన్ బాధపడుతూనే ఉంటాడు తెల్లారిన తర్వాత. మళ్ళీ వ్యక్తి వెళ్ళి తిన్నామంటే ఇంకా బాధపడతాడు. రాత్రి ఎందుకు అడగలే అంటుంది. రాత్రి అడుగుదామని పోతే నువ్వు నా మొహం చూపించక అంటే అది పిచ్చికోతిలాగా ఉంటుంది వ్యవహారం. మామూలుగా వాళ్ళని నార్త్ కొరియా పంపించేసి షూట్ చేసి చంపేస్తే అయిపోతుంది. కానీ మనం హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో భరిస్తూ ఉంటాం. సో డిస్ట్రాక్షన్ ఉంటుంది రకరకాల కారణాలు. ఉదాహరణకి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే చెవులో ఇట్లా అన్నాం అనుకో, దాన్ని తీసేయడమే కరెక్ట్. కానీ నువ్వు ఎందుకు పుల్ల పెట్టినావు, నువ్వు ఎప్పుడు ఎట్లా వేస్తావు, మీ జాతి ఎంత అని డిస్కషన్లో పడకండి. పక్కది మనం ఏమంటాడు. సో డిస్ట్రాక్షన్ నుంచి నువ్వు బయటకు వచ్చేసావు. సో అట్రాక్షన్కి ఇది ఇంకొక దాని అదర్ సైడ్ వర్డ్ అని యాంటనీ మనను ఇంకొక డైమెన్షన్. ద సేమ్ మైండ్ అట్రాక్ట్ అయ్యిందంటే అతి ఆసక్తి వల్ల, డిస్ట్రాక్ట్ అయ్యిందంటే నీకు ఒక చేయాలని ఉంది, అది ఇంపార్టెంట్ అని తెలిసినా కూడా నీ మైండ్లో ఉన్న రకరకాల జాడ్యాల వల్ల దృష్టి అటువైపు వెళ్తా ఉంటుంది. అందుకని డిస్ట్రాక్షన్ సహజం, కానీ ఎంతసేపు అన్నది నీ చేతులు. ఇప్పుడు నేను డిస్ట్రాక్ట్ అవుతున్నా రోజులో కొన్నిసార్లు అవుతానేమో, కానీ దాని యొక్క పర్సెంట్ టైం ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ 100th టైం 100th సెకండ్ అన్నమాట. సెకండ్లో 1000 వంతు కూడా ఉంది. ఉదాహరణ నాకు ఇది నువ్వు కాసేపు పక్క జరుగు, అక్కడితో అయిపోయింది. నేను మళ్ళీ కేమ్ బ్యాక్ టు యువర్ సబ్జెక్ట్. ఇప్పుడు ఎవరో అడ్డు నిలబడ్డారు, డిస్ట్రాక్ట్ అవుతుంది, వెళ్ళిపోతాడు అనుకున్నా, వెళ్ళిపోకుండా అట్లే ముడ్డు పెట్టి నిలబడ్డాడు అనుకో, సరే కొంచెం పక్క జరుగుతారా రికార్డ్ అవుతుంది, అక్కడితో అయిపోయింది. అట్లా కాకుండా ఈడు ఎప్పుడు అది ఇంతలా అది డిస్ట్రాక్షన్ అంటే ఆ థాట్లో కొట్టుకుపోతున్నా క్యారీ అవే. అంటే డిస్ట్రాక్షన్ తక్కువ సమయం ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడు ఉపయోగపడేది ఏమిటి అనుకుంటున్నావు అంటే, నువ్వు డిస్ట్రాక్ట్ అతి తక్కువ సమయం కావాలంటే నీకు ఉండాల్సింది అవేర్నెస్. అవును. ఒక గురువు గారి స్టేజ్ మీద ధ్యానం గురించి ప్రసంగం ఇస్తుంటే ఒక ధ్యాన పరమాణువు లేచి ఒక ప్రశ్న అడిగాడు. నేనున్నాను ఆ సభలో. అంటే చాలా గొప్పవాడని చెప్పినట్టు ఏమడిగాడంటే, నేను ధ్యానం చేద్దాం అనుకుంటే నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాలనిపిస్తుంది, ఏం చేయాలంటే ఫోన్ చేసి మాట్లాడి ధ్యానం చేయని చెప్పాడు. మాట్లాడి పోయినా అదే చెప్తున్నా. ఇప్పుడు అంటే నీకు మళ్ళీ మాట్లాడనిపించింది, మళ్ళీ మాట్లాడేసి దాన్ని క్యారీ, దాన్ని అట్లే హోల్డ్ చేయి. ఇప్పుడు నీకు నీళ్లు తాగాలనిపిస్తుంది, నీళ్లు తాగుతున్నావు కాబట్టి ఆలోచన లేదు, అయిపోయింది ట్రాన్సాక్షన్. సో డిస్ట్రాక్షన్ అనేది ఎవరికైనా ఉంది. గొప్ప గొప్ప వాళ్ళకి మనసు చెదరొద్దని చాలా క్లీన్గా పెడతారు. వాడు చెత్తల నుంచి వచ్చిన వాడే అయినప్పటికీ ఒక పరమోత్కృష్టమైన పని చేస్తున్నప్పుడు అది చుట్టుపక్కల వాళ్ళ నైతిక కనీస ధర్మం. అట్లా కాకుండా ఇప్పుడు బుద్ధుడు స్పీచ్ ఇస్తుంటే అన్నాను, ఆబ్వియస్గా కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వచ్చు. ఎవరో ఆయన తీసేయండి పక్కకి, ఇది డిస్ట్రాక్షన్. అంటే నేను అనుకుంటున్న దానికి అడ్డు వచ్చింది, దాన్ని నేను పక్కకు జరుపుతున్నా, అక్కడితో అయిపోయింది. అట్లా అలాగనుకుంటే దిర్ ఇస్ నో ప్రాబ్లం. అట్లా కాకుండా ఎవరో అంటున్నారు, ఇప్పుడు నేను అనుకుంటున్న సబ్జెక్ట్ మర్చిపోయి ఇప్పుడు అంటున్న వాడి మీదకి నా మనసు వెళ్ళి నేను దీనివైపు అట్రాక్ట్ అయ్యాను. అట్లా నా యొక్క మూల లక్ష్యం అంటే నా యొక్క కోర్ వర్క్ నుంచి నేను డిస్ట్రాక్ట్ అవ్వడం తప్పు. చాలా మంది చేసేది. ఇప్పుడు చదువుకోవడం చాలా ముఖ్యమైన విషయం అని పిల్లవాడు గుర్తించినప్పుడు
ఒకవేళ టీవీ చూడాలనిపిస్తే పావు గంట చూసి వాడు వెళ్ళి చదువుకోవాలి. అవును. కానీ ఇది ఇంపార్టెంట్ అని ఇంకా వాడు రియలైజ్ అవ్వలేదు. నిజంగా రియలైజ్ అయితే పక్కనే టీవీ ఉన్నా వాడు ఇవ్వండి ఏమనుకుంటే దూరం వెళ్ళి చదువుకుంటాడు, లేదా టీవీ లేని చోటుకి వెళ్ళి చదువుకుంటాడు. అలా జరుగుతుంది. నాకు నిజంగా తెలిస్తే నిజంగా తెలిస్తే నాకు తెలిసిన ఒక బాగా డబ్బున్న ఆవిడ, వాళ్ళ ఫాదర్ నాకు పరిచయం. సో ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంది. ఓకే. వాళ్ళ ఇంట్లో సరిపోయినంత అంటే కోటి ఉంది కదా, కోటిలో వాళ్ళకి 4 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఎంత కోట్ల రూపాయలు. జస్ట్ నీకు గజం ఉంటే చాలు అక్కడ. ఆమె ఆ డబ్బు మీద ఆమెకు వ్యామోహం లేదు. తర్వాత నాకు ఐఏఎస్ అవ్వాలని. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఆబ్వియస్గా రియలైజ్ ఫస్ట్ చాలా చెప్పి చూశారు. సెడ్ క్లియర్లీ నేను చేస్తాను, ఒకవేళ మీరు దానికి అంగీకరించకపోయినా మీరు సాడ్ ఫేస్ చేసుకొని కూర్చుని నేను ఎక్కడన్నా దూరం వెళ్ళి నేను చదువుకుంటాను. ఇది నా వ్యక్తిగత విషయం. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు? ఏం చేయొద్దు. మీరు నన్ను రోజు 1 గంట సేపటి కంటే ఎక్కువ కలవద్దు. సరే అట్లా ఎందుకని ఆమె పైన డబ్బు ఉంది కాబట్టి పైన రూమ్ కట్టించి, ఎంత ఉంటుందంటే ఇప్పుడు ఈ పైన ఇది ఉందా, ఇంత ఉంటుంది వాళ్ళ వాళ్ళ పైన టెర్రస్. దీని మీద టెర్రస్ ఉద్యానవనం తయారు చేసిండు కంప్లీట్గా గడ్డి. నువ్వు అసలు పైకి వెళ్తే నువ్వు పైన ఉన్నట్టు ఉండదు. ఒక చిన్న రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో మొబైల్ లేదు, ఏం కంప్యూటర్ ఉంటుంది, చదువుకోవడానికి అనువైన సబ్జెక్ట్ ఉపయోగం అంతే. తర్వాత గోడ మీద మొత్తం బ్లాక్ బోర్డు, ప్రతిరోజు ఏమేమి చదవాలి, ఎన్ని పుస్తకాలు రోజు రివిజన్ చేయాలి, ఈ రోజు ఏం చదవాలి, రేపు ఏం చదవాలి, సండే ఎట్లా రివైజ్ చేసుకోవాలి. సో అది 100% కోఆపరేట్ చేస్తారు. తర్వాత ఢిల్లీలో ఎక్కడో పోస్టింగ్ వచ్చిందని విన్నా నేను. అలా ఉంటేనే అవుతుంది. అంటే డిస్ట్రాక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అందరూ కోఆపరేట్ చేస్తే, అటు కాకుండా నువ్వు చదువుకోబెట్టా చదువుకో అని వీళ్ళు గట్టిగా సౌండ్ పెడితే ఆబ్వియస్గా డిస్టర్బ్ అవుతుంది. అవును. ఎంతో కొంత మన సెన్సెస్ని డిస్టర్బ్ చేయొచ్చు. చేసిన తర్వాత డిస్ట్రాక్షన్ అంటే దీన్ని వదిలేసి అడ్డుపక్క పోతే డిస్ట్రాక్షన్. అట్లా కాకుండా కొంచెం సౌండ్ తగ్గించుకుంటారు, లేకపోతే నేను బయటికి వెళ్ళదా. ఇప్పుడు నువ్వు డిస్ట్రాక్ట్ అయినప్పటికీ నువ్వు దేని వైపు రియల్గా అట్రాక్ట్ అయి ఉన్నావు, నువ్వు దాన్ని మర్చిపోతావు. ఇంతకుముందే అనుకున్నట్టు అరుణాచలం కార్లో పోతుంటే ఆన్ ద వే ఏదన్నా టెంపుల్ కనిపిస్తే దాన్ని అట్లా దారి మళ్ళీ చూసి మళ్ళీ గో బ్యాక్ టు అరుణాచలం. అంతేగాని అట్లా వెళ్ళి మళ్ళీ ఇటే పోదాంపా ఇక్కడ ఏం టెంపుల్స్ ఉన్నాయి, ఇంకా అట్లా పోయి ఇంక నువ్వు లైఫ్లో అరుణాచలం పోయి. సో డిస్ట్రాక్షన్ అనేది ఉంటుంది, అసహనం ఉంటుంది, చిరాకు ఉంటుంది, మనిషికి ఉండకూడదు కొన్ని ఉన్నాయి. ద్వేషం ఎందుకు వస్తుంది అంటే నువ్వు శరీరానికి మనసుకు కొంతవరకే ఏదైనా బేర్ చేయగలవు. అసహనం నెగిటివ్ కాదు. ఉదాహరణకి పిల్లవాడిని ఎత్తుకుంది, హస్బెండ్ ఇట్లా నడుచుకుంటూ పోతున్నాడు, ఎంతసేపు నేనే ఎత్తుకోవాలి, ఎందుకంటే ఈ బరువుకు సంబంధించి అట్లా బరువుకు సంబంధించి నువ్వు ఎత్తుకో కాసేపు. సో ఏమేమి ఉంటాయి. ఈవెన్ ఓషో చెప్పినప్పుడు నేను చాలా విచారణ చేస్తున్నాను. ద మాస్టర్ నెవర్ హేట్స్ ఎ డిసైపుల్ బట్ హీ హెజిటేట్స్ అంట. నాకు చాలా నచ్చింది అది. నేను దాని మీద విచారణ చేసిన తర్వాత ఇప్పుడు నేను నా అనుభవంగా చెప్తున్నాను. హేటెడ్ అసహ్యము, ప్రతీకారము, కక్ష, ద్వేషము, ఈర్ష్య, ఇవి ప్రకృతిలో లేనివి, అన్ని అనారోగ్య లక్షణాలు. అనారోగ్య లక్షణాలు ప్రకృతిలో లేవు. ఒక జ్ఞాని అంటే ఎవడు ఈర్ష్య లేదు, ప్రతీకారం లేదు, ద్వేషము లేదు, అసహ్యము లేదు, ఇవేవి లేవు. జుగుప్స ఉండదు, అది వేరే టాపిక్. ఇవి ఉండవు. ఇవి ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళ మైండ్ కరప్ట్ అయిపోయింది. ఇప్పుడు మాస్టర్ నెవర్ హేట్స్ ఏ డిసైపుల్ బట్ హీ హెజిటేట్స్ అనే ఒక పదం వాడు. అంటే అతను విసుక్కుంటాడు, అవతల హౌలా ఉన్నాడు, ఎంత. ఇది విసుగు, ద్వేషము కాదు. కానీ ఎదుటి వ్యక్తి దాని ద్వేషం అనుకున్నాను, అది వాడికి అలా ఉంటుంది. నేను నీతో నవ్వుతూ మాట్లాడుతున్నా కానీ నీ వినాశనం కోరుకుంటున్నాను. అంతర్గతంగా నీ యొక్క డౌన్ఫాల్ నేను చూడాలను. ఓకే, నువ్వు నాశనం కావాలనుకుంటున్నావు. ఈర్ష్య అంటే నీ దగ్గర ఉన్న దాన్ని, నా దగ్గర ఉన్న ఇంటికంటే నీ ఇల్లు బాగుంది, ఆ ఇంటిని చూసిన ప్రతిసారి నీ మీద నా కోపం వస్తుంది, ఈర్ష్య. ప్రతీకారం అంటే ఏదేమైనా ఇలా కుటుంబాన్ని నాశనం చేయాలి. కక్ష అంటే నువ్వేం చేయలేకపోతున్నావు కానీ మనసులో దాన్ని సజీవంగా ఉంచుకో. జుగుప్స అంటే ఏదన్నా ఒక వ్యక్తికి బ్రెడ్ తినడు, లేకపోతే బ్లడ్ నచ్చదు, లేకపోతే ఏదో ఉంటుంది, వాడు ఏం చేస్తాడంటే ఒక రకమైన మానసిక వికారాన్ని అనుభవిస్తాడు. ఉదాహరణ కుక్కకి నచ్చని పదార్థం పెట్టినానికి ఇట్లా చూసి వెళ్ళిపోతుంది, ఇట్లా అన్నది. ఇది మనిషి ఒక్కడికే ఉంటుంది. ఇప్పుడు నీకు ఆ ఫుడ్ నచ్చలేదు,
నేను తినండి అని చెప్పు. ఛీ గలీజ్ నేను అంటే ఆ పక్క వాళ్ళందరూ ఏం కావాలి మరి? మా ఒక బంధువు ఉండే, ఎట్ట తింటారమ్మా అది పక్కరా కుక్కలాగా ఉంటుంది ఇట్లా. ఎట్లా? సో ఇప్పుడు నేను చెప్పిన 5 మళ్ళీ ఒకసారి చెప్పిన: కక్ష, ప్రతీకారం, జుగుప్స, అసహ్యము, ఈర్ష్య. ఈ 5 దుర్గుణాలు మా జీవితాన్ని నాశనం చేస్తాయి. ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. నాకు విపరీతంగా విసుగు వస్తుంది మనుషుల మీద. విసుగు కుక్కకు కూడా వస్తుంది తెలుసా, పిట్టకు కూడా వస్తుంది. అట్లనే చిరాకు కూడా వస్తుంది. నువ్వు కుక్క చెవులు ఇట్లా ఇట్లా అంటది. అది నీవే ద్వేషిస్తలేదు. వీడు పడుకుంటే వీడి చెవులు అనకపోతే నా పేరు నీ అమ్మ అని ఇట్లా అంటలేదు. వీరసింహారెడ్డి అంటలేదు. అది జస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, విసుగు, చిరాకు ఇవి వర్తమానంలోనే ఉంటాయి. ఈర్ష్యా ద్వేషాలు గతానికి సంబంధించి ఉంటాయి కాదా? విసుగు, చిరాకు వర్తమానానికి సంబంధించింది. సో నిజానికి కోపం అన్నది గతానికి సంబంధించి, అది కోపం కాదు, అది ద్వేషం. అది ద్వేషం. ఆ తర్వాత ద్వేషానికి ఇంకో పదం తెలుసా? విద్వేషం. తెలుసా? విన్నాం, బట్ దానికి పర్ఫెక్ట్ గా. అంటే ద్వేషం అంటే నువ్వు హృదయంలో పెట్టుకోవడం, విద్వేషం అంటే దాన్ని వేరే వాళ్ళకి షేర్ కూడా చేయడం. ఓకే, నేను నా మనసులో పెట్టుకున్నా, అంతవరకు ఓకే. విద్వేషం. మొన్న ముఖం నవ్వుతూనే ఉంది ఇట్లా, రేపు ఎల్లుండో లేపేస్తా నేను ఇట్లా అని అనుకుంటున్నావు. ఇప్పుడు అది విద్వేషం ఎప్పుడేదంటే మనందరం వాడిని లేపేయాలి అని. అందుకే అంటారు విద్వేషాలు రెచ్చగొట్టకు అంటారు అనమాట. అంటే నీ ద్వేషాన్ని వేరే వాళ్ళకి అంటగట్టించి దాన్ని వాడితో ఓన్ చేయించి అక్కడి నుంచి నువ్వు పబ్బం కాదు. అప్పుడు అట్లా గిల్ట్ ఉండదు అట్లా. సో విసుగు, చిరాకు, వర్తమానపు కోపంకి విసుగు, చిరాకు అని పేరు. నిజానికి కోపం గతానికి సంబంధించింది అయితే దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. కానీ ఇది నా డెఫినేషన్, నాట్ ఫ్రమ్ ద బుక్స్. వర్తమానపు కోపానికి విసుగు, చిరాకు అని పేరు. ఇప్పుడు తల్లి కూడా విసుక్కుంటుంది. విసుగు అండ్ చిరాకు అన్నది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లవ్. ప్రేమలో ఖచ్చితంగా విసుగు, చిరాకు ఉంటుంది. అది వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అందుకే వీడియో చేస్తున్నా. ఒక నిమిషం, ప్రేమలో విసుగు, చిరాకు ఖచ్చితంగా ఉంటుంది. అది వాళ్ళకి తెలియక అందుకని నేను వీడియోలో చెప్పాను. కొత్త యాంగిల్ ప్రేమలో ఎందుకు వస్తున్నాయి మళ్ళీ? ఖచ్చితంగా ఉంటాయి. ప్రేమ కాదు నేను అన్నది. ప్రేమ అన్నప్పుడు నువ్వు దాన్ని ఎప్పుడు న్యూట్రల్ గా అట్లా. ఇప్పుడు ఉదాహరణకి ప్రకృతిపరమైన ప్రేమలో అసలు వేరే వాడే లేడు, చూడదు. అసలైతే చెప్పండి. కాకుండా ఒకరితో ఒకరికి ఒక అఫెక్షన్ ఏర్పడ్డది. ఎందుకంటే అవసరం ఒక కారణం, అవసరం ఉంది మరి. సో అట్లా కాదు. ఇప్పుడు ప్రేమలో కాదు. ఇప్పుడు నేను నీ మీద విసుక్కుంటాను అనుకో, అది అవుట్ ఆఫ్ లవ్ విసుక్కుంటాను. ఆ లవ్ డిసప్పియర్ అయితే అది హేటెడ్ అయిపోతుంది కదా. సో దాని అండర్నెత్ ఏముంది? ఒక రెస్పెక్ట్ లేదా? ఎవరు? అది వాళ్ళ నాకు సంబంధం లేదు. నేను చెప్పేది నా గురించి. ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి మా అమ్మ మీద నాకు విసుగు వస్తుంది అంటే దాని అర్థం నేను ఆమెను భవిష్యత్తులో ఈమెను ఏమైనా చేద్దామని కాదు. ఆ తాత్కాలికంగా షీఈస్ డిస్టర్బింగ్ మీ. ఉదాహరణకి ఫాదర్ వాళ్ళ బాస్ చెప్తే లెటర్ రాస్తూ ఉంటాడు, వాడికి అది ఇంపార్టెంట్. డాడీ పోదా డాడీ చాక్లెట్ దాంట్లో పోదాం, ఒక పావు గంట అయిపోదాం. వాడు ఏదో రాస్తున్నాడు, ఏందది? అదే పెళ్లి కొడుకు పై అంత బలవడ్డు అది రా డాడీ. ఇప్పుడు రెండోసారి మూడోసారి ఆబ్వియస్ గా అరుస్తాడు ఫాదర్. సో ఇది ప్రేమలోనే ఉంటుంది. అదే నువ్వు బయట వ్యక్తికి న్యూట్రల్ గా అరుస్తావు, ప్రేమకి ఏమేమి ఉండదు. అవసరమైతే 2 దెబ్బలు కూడా వేస్తావు. కానీ నీ సంతానం అది నాది, ఒక అఫెక్షన్, ఒక లవ్, రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా విసుగు ఉంటుంది. గొప్ప వాళ్ళంతా విసుగుని, చిరాకుని ప్రదర్శిస్తారు. చాలా కొన్నిసార్లు ప్రొటెస్ట్ కూడా చేస్తారు. మొహాలు చూడరు. దే డోంట్ సీ ఫేస్. ఇప్పటికే 3 సార్లు చెప్పాను, కొంచెం అటుపో, తర్వాత రాపో, అట్లా. ఇది ఎదుటి వ్యక్తికి కూడా అనుభూతి కలుగుతుంది. నేను కాస్త కొంచెం కోపడుతున్నాడు, రేపు పెద్ద ఆయన కొంచెం కోపం వచ్చింది, అట్లా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటావు. నువ్వు ప్రపంచంతో నువ్వెవరికైనా నేర్పియాలి, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావా, ఖచ్చితంగా మధ్యన విసుగు, చిరాకు రావాల్సింది. ఎందుకంటే నువ్వు 5వ సారి 6వ సారికి దో యు ఆర్ నాట్ కౌంటింగ్, నీ టైం కూడా ప్రీషియస్సే కదా.
చిన్న చిరాకు పడితే వాళ్ళలో మేలుకుంటుంది జాగృతి. అట్లా కాకుండా నువ్వు స్వీటీ బబ్లీ అని చెప్పావు అనుకో ఎప్పటికీ ఏది రాదు. అందుకని మాస్టర్ అన్న ఎట్ ఆల్ యు ఆర్ ఏ మాస్టర్. నువ్వు ప్రేమలోనే అది ఒక ఎక్స్ప్రెషన్ లాగా ఉంటుంది. అలాగని పొద్దస్తమానం చిరాకు పడవు, పొద్దస్తమానం విసుగు ఉండవు. అది కాంటెక్చువల్. అది ఇప్పుడు నీకేదో ఒక ఇంపార్టెంట్ అప్పుడు నువ్వు వెళ్తున్నావు. ఉదాహరణకి నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళాలి, నీ కూతురు గోచి లాగిందను, ఇట్లకి లాగేస్తాను. అప్పుడు నువ్వు ఆమెనైతే కేసు అయితే ఇవ్వవు. స్టేజ్ మీదకి ఎక్కుతుంటే గోచి లాగింది, దీన్ని అందరి ముందు నేను చంపకపోతే అని అయితే అనవు. మరి అప్పుడు ఏమంటావు? బుద్ధి లేని దానా కొంచెం కూడా అసలు అని అంటావు. ఇప్పుడు అదేంటి? నీకు ఇబ్బంది అయినప్పుడు నువ్వు వ్యక్తపరిచే బేసిక్ ఎక్స్ప్రెషన్స్ అవి లేకపోతే అసలు యు ఆర్ డెడ్ అని ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను బాలు మీద కొన్నిసార్లు చిరాకు పడతాను, నాకేం అంతర్గతంగా ఏముండదు, ఆ తాత్కాలిక అప్పుడే ఆ క్షణము అట్లా జస్ట్ టు అవాయిడ్. అలాగని అట్లనే గంట సేపు అనడం కూడా ఏమి ఉండదు. ఎప్పుడైనా విసుగు చిరాకు ఎక్స్ప్రెషన్ కూడా చాలా క్విక్గా ఉంటుంది. అదే కోపము, ఆర్గ్యుమెంట్, ద్వేషము, 20 ఏళ్ల ద్వేషము, 70 ఏళ్ల పగరా ఇది సినిమాలు చూపిస్తారు కదా. ఒక్కడన్న సినిమాల్లో వాడంటే నాకు చిరాకురా అనేవాడు అంటాడా? ఏవో ఆ డైలాగే అన్నారు. ఇంతవరకు ఏదన్నా సినిమాలా ఒక విలన్ చూసి నాకు చిరాకు ఉంది వాడిని చంపాలని ఒక డైలాగ్ చూపినారు. డైలాగ్స్ రాసే వాళ్ళకి కూడా తెలుసు చిరాకు అండ్ ఇప్పుడు తల్లిదండ్రుల మధ్యన, భార్యకి భర్తకి మధ్యన, విపరీతంగా ప్రేమలో ఉన్న వాళ్ళ మధ్యన విపరీతంగా విసుగులు చిరాకులు ఉంటాయి. అదే అందం. నువ్వు ఒంటరిగా ఉంటే అవేమి లేవనుకో. ఒంటరిగా ఉన్న ఒక్కొక్కసారి వస్తుంది. నువ్వు ఇట్లా బ్రష్ తీసుకుంటే అది ఏమంటారు, ఇట్లా గూట్లో పెడితే పెన్ను జారిపడ్డది, మళ్ళీ జారిపడ్డది, ఇట్లా పెడితే అమ్మ, ఇది ఒక రకమైన చిరాకు. అట్లా ఉండదా? ఉంటుంది. ఇఫ్ యు ఆర్ అలైవ్ దట్ బౌండ్ టు హ్యాపెన్. సో మన టాపిక్ ఏది డిస్ట్రాక్షన్. అందుకే నేను మళ్ళీ నీకు వచ్చేసిన డిస్ట్రాక్షన్, మళ్ళీ నీకు వచ్చిన. సో ఇప్పుడు అట్రాక్షన్ అవును. అంటే కంటికి మనం చూస్తున్న దానికి, అంటే ఇప్పుడు కళ్ళని చూస్తాయి. అందుకని ఈవెన్ అడ్వకేట్ అయ్యే వాళ్ళకు కూడా ఒకటే చెప్తారు, ఎవడైతే ఎదురుగా బోన్లో నిలబడ్డాడో వాడి కళ్ళలో కళ్ళు పెట్టి ఎప్పుడు ప్రశ్నించరు. ఎందుకంటే యూ మే ఫర్గెట్ యువర్ ఆర్గ్యుమెంట్ అని చెప్తారు. ఇప్పుడు ఈవెన్ ప్రేమికులు కూడా కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకొని దమాకు దొబ్బుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాదు, వాళ్ళ మమ్మీ అది కాదు, వాళ్ళ డాడీ అది కాదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎక్కువసేపు చూసినావు అనుకో నీ మైండ్ ఆఫ్ అయిపోతుంది, ఎవరిని చూడదు. నిజంగా ఇప్పుడు ఉదాహరణకి సినిమా హీరోలు ఎందుకంత పిచ్చి తెలుసా? ఎక్కువసేపు చూడడమే. ఇప్పుడు నువ్వు ఒక ఫోన్ చూసినంతసేపు మీ అమ్మని చూస్తావు, దవడకెట్టి కొడుతుంది. ఏం చూస్తున్నావే నువ్వు? అసలు ఎవరన్నా జస్ట్ ఊరికి స్టేర్. ఢిల్లీలో 10 seconds కంటే ఎక్కువ చూడకూడదు తెలుసా? ఇట్స్ ఎ క్రైమ్. ఎందుకు అయింది క్రైమ్ అంటే? మర్డర్ కూడా జరగచ్చు, లేదా ప్రేమ జరగచ్చు. నువ్వు చూస్తే ఏమన్నా హఠాత్తుగా నీకు ఏం చెప్పినా, నేను బండి మీద, సూపర్ మార్కెట్ దగ్గర, రోడ్డు మీద ఏదైనా సంఘటన జరిగితే వాళ్ళ దిక్కు చూడకు, ఫేస్ న్యూట్రల్ పెట్టి ఎందుకు చెప్పాను? గుర్తుంది కదా, ఎప్పుడు పాటించాలి. అలా చూసినప్పుడు మనం ఒకటి ఇమాజిన్ చేసుకోవడం వల్ల మైండ్ ఆఫ్ అయిపోతుంది అంతే. ఉదాహరణ కళ్ళలో లైట్ వేసి ఎట్లుంటది? యూ కాంట్ సీ. అది ఓకే, అది కళ్ళలో పడ్డ వెళ్తురు ఇంకా బాగా చూడాలి కదా. ఇప్పుడు ఇది మనం చేసేది అనాలిసిస్ కాదు, అట్లా జరుగుతుంది. ఎందుకన్నది అనవసరం. అవాయిడ్ ఇట్. ఇప్పుడు విషయం తాగితే చస్తావు, అవాయిడ్ ఇట్, అంతేగా. ప్రతిదాన్ని తెలుసుకోవడం ఎందుకు? ఇప్పుడు నేను కొన్నిసార్లు చేతన కూడా చెప్పిన, నీకు చెప్పిన, ఆగినప్పుడు ఇప్పుడు నేను చూసినప్పుడు ఎగ్జాక్ట్ ఒక 2 seconds కంటే ఎక్కువ అనుకో, ఐ మే ఫర్గెట్ మై ఫ్లో. దాని అర్థం నువ్వు ఎటన్నా పక్కకు చూసుకో. అందుకే కెమెరామెన్స్ యాక్టర్స్ దిక్కు చూడరు, కెమెరాలోకే చూడాలి. అలా అనుకుంటే నేను టాక్ జరుగుతున్నప్పుడు మీ కళ్ళకి చాలా అదే చూసుకో. ఎవడొద్దను, నేను చూస్తలేదు. మీరు నాకెళ్ళి నేను కొన్నిసార్లు చూసిన చాలా తక్కువ, అంటే అట్లనే చూసుకోవద్దని. వాట్ ఎవర్ ఇట్ మే బి, అలా జరుగుతుంది, ఎవరికైనా జరుగుతుంది. అందుకే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా స్పీచ్ ఇస్తున్నప్పుడు మాట్లాడుతున్నాను ప్రైమ్ మినిస్టర్, ఇట్లా ఎదురు కూర్చొని మాట్లాడాలి అనుకో, ఏ బాగా వేసుకోవద్దు, ఎస్పీ పిలిచి పనిష్మెంట్ దొరుకుతారు.
అందుకే కొన్ని అవాయిడ్ చేస్తారు అన్నమాట. నీకు విషయం తెలుసా, మీకు తెలుసో తెలియదు, ఈవెన్ యూ కెనాట్ సీ గాడ్ డైరెక్ట్లీ టెంపుల్స్ లో, నేరుగా చూడండి ఎవరు. ఎందుకు? వీపు కాదు, ఎదురుగానే నిలబడ్డా, యూ కెనాట్ సీ డైరెక్ట్లీ. ఇంకా చాలా టెంపుల్స్ లో ఎక్కడైతే దేవుడు ఉంటాడో గర్భగుడిలో దాన్ని ఎదురుగా అద్దం పెడతారు పెద్దది. నువ్వు అద్దంలో చూసుకో ఎంతసేపు అయినా, నేరుగా చూడకు. నా ఎందుకు? దేవుడు తన పని మర్చిపోతాడు, భూమిని తిప్పుతాడు, ఇటు తీసేసిన అనుకో అవుట్. ఇవన్నీ ఉన్నాయి, సైకలాజికల్ ఫినామినాస్ ఆర్ దేర్. ఇప్పుడు ఈ మైండ్ పెట్రోల్ కంటే డేంజర్. అప్పటి వరకు చాలా బాగున్నాడు, హఠాత్తుగా మర్డర్ చేసిన ఉన్నారు, ఏమన్నా జరగచ్చు. అందుకని అవాయిడ్ ఫ్యూ థింగ్స్. అట్లా డిస్ట్రాక్షన్ అనేది వస్తుంది, కానీ ఎంతసేపు అన్నది నీ చేతులు. కోపం రాని, అది విసుగు చిరాగ్గా వస్తే మంచిది. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా చెక్ చేసుకోండి, గతంలో జరిగిన, ఇప్పుడు ఉదాహరణ నాకు నువ్వేదో వస్తువు ముట్టుకుంటే కోపం వచ్చింది. ఇప్పుడు దీనికి ఆధారము గతంలో నువ్వు చేసిన రకరకాల పనులు అయితే నువ్వు కరప్ట్ పర్సన్. ఇక్కడిదే అనుకో, నీకు మంచి హెల్దీ మైండ్ ఉన్నది. అంటే ఎప్పుడు వర్తమానంలో నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి, అట్ట కాకుండా లాస్ట్ టైం కూడా అన్ని విషయాల్లో. అంటే మాటికి ఇంట్లో ఎందుకు ఉంటాడు, అది వేరే, అది పోలీస్ కేసు వేస్తే అయిపోయింది. వాడు మాటికి వచ్చేందుకు బ్యాగ్ ముట్టుకుంటాడు చెప్పి. అంటే ఏమన్నా ఎగ్జాంపుల్, అది నేను చెప్పేది ఎటువంటి ఎగ్జాంపుల్, నువ్వు తీసుకునేది ఏంది. ఉదాహరణకి ఇట్లా చెప్పిందంటే, ఒక వైపు ఇప్పుడు ఒక ఆయన వచ్చి నా కొంగు లాగాడు, మాటికి ఎవరు లాగుతారండి, అదేదో స్పెషల్ కేసు, అది క్రైమ్ కిందికి వస్తుంది. నేను చెప్పేది ఉదాహరణకి నువ్వు పెన్నం హీట్ అయింది, గ్యాస్ స్టవ్ వేయడం మర్చిపోయినావు. ఇప్పుడు నెక్స్ట్ నేను చూసుకో, బుద్ధి లేదు కొంచెం కూడా, ఇది వర్తమానపు చిరాకు. ఎందుకంటే రక్తం ధార పోస్తే గ్యాస్ వస్తుందాడా అని వాడికి ఉంటుంది ఒకటి. ఇప్పుడు ఇంకొక యాంగిల్ ఏంది, లాస్ట్ టైం కూడా అటనే చేసినావు అని వాడు ఇంకోటి తీసుకొస్తున్నాడు. అదేంది, ఆ వ్యక్తితో ఉంటున్నప్పటికీ వాడు కొన్ని అనలేని మాటలు దాచిపెట్టుకున్నాడు. వాడు సమయం వచ్చినప్పుడు ఈ వాటర్లో ఆ వాటర్ కలిపి వస్తాడు, కలిపేస్తారనమాట. అర్థం కాలే నీకు? మా ఫ్రెండ్కి అలా చేస్తున్నామా, అలా నేను ఎప్పుడు యాడ్ చేయను. అంటే నేను ఎవరిది వాళ్ళు డిక్లేర్ చేసుకోవాలి. అంటే మొత్తం అనలేదు, ఇంకా కొంత ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ అనే సందర్భం వచ్చినప్పుడు ఇది అని ఇదంతా కలిపి అంటారు అనమాట. దానివల్ల చెడిపోతుంది. మా ఫ్రెండ్కి ఊర్లో ఒక పేపర్ చదివాము. ఆ పేపర్లో ఏముందంటే, ఆర్టీసీ బస్సు కార్మికులు ధర్నా చేస్తుంటే బస్సు మీద రాళ్ళు విసిరేశారు, బస్సు అద్దాలన్నీ పగిలిపోయింది. ఇప్పుడు అలాంటి సంఘటనలు జరగట్లేదు సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత. మా ఫ్రెండ్కు ఒక్కసారి అద్దం పలగొట్టాలరా బస్సుది అని వాడికి ఒక ఎక్సలెంట్ క్యూరియాసిటీ. బస్సుదే, ఆర్టీసీ బస్సుది. వాడు ఎప్పుడన్నా రోడ్డు మీద పోతే పలగొడితే పై వలగొడతారు మనది, ఇప్పుడు వలగొడుతున్నాయేమో. ఇప్పుడు వాడికి అదో క్యూరియాసిటీ ఉన్నది. ఇప్పుడు గతంలో వాడేం పల్లగొట్టలే, కానీ ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నట్లు. ఒకసారి మా ఊర్లో బస్సు కింద కూడా ఒక అమ్మాయి చచ్చిపోయింది, అక్కడెక్కడో మననూరు దగ్గర. సో ధర్నా చేశారు, రాస్తా రోకో. అప్పుడే వాడు అక్కడి నుంచి వస్తున్నట్టు, వాడు అక్కడే ఉన్నాడు. హఠాత్తుగా గొడవ బస్సు వేస్తే వీడు నచ్చినట్టు బస్సు అద్దాల వల్ల కొట్టొచ్చింది. అప్పుడు ఆ రోజు నేను మా ఫ్రెండ్తో అన్నమాట, అదే బస్సు నీదైతే అన్నాడు. అక్కడితో పోయింది. అంటే ఇట్లా ఉంటుంది, అంటే పూర్వాగ్రహం అంటారు దీన్ని. అంటే గతంలో ఉన్న దాన్ని నువ్వు అట్లే స్టోర్ చేసుకుని ఇప్పుడు సమయం వచ్చినప్పుడు వర్తమానంలో కక్కుతున్నావు. అది ఎవరు చేసినా వెరీ బ్యాడ్, అట్లా చేయకూడదు. నువ్వు వర్తమానంలో కోపడి చాలా చేస్తారు, అనుకోనే చేస్తారు, గుర్తుపెట్టుకొని నీవు చేసుకుంటారు. నువ్వు గుర్తుపెట్టుకుని ఒక మాట అన్నావంటే అది గుర్తుండి ఉండాలి ఎప్పుడో ఒకటి. నేను అంటున్నది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి, ఇక్కడ నీవురేనని కాదు. ఒకవేళ అట్లా ఉంటే దట్స్ నాట్ గుడ్ ఫర్ యూ ఆర్ ఫర్ ఎనీబడి. ఇప్పుడు ఉదాహరణకి వర్తమానంలో కోపడబ్బా, ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్నాం, కలర్ ఎక్కువ పడింది, చూసుకోవచ్చు కదా, అసలు సెన్స్ ఉండాలి అసలు. ఇది బ్యూటిఫుల్, హాయ్. అట్లా కాకుండా మొన్న కూడా అట్లనే చేసినావు నువ్వు, మొన్న వంట చేస్తుంటే ఎక్కువ నూనె వేసినావు. ఇప్పుడు దీనికి దానికి సంబంధం లేదు, వాడు గతాన్ని కలిపి వాడు ఇక్కడ తీస్తుండ అనమాట. అమ్మో, నాకు చిన్నప్పుడు విషయాలు చాలా గుర్తొస్తున్నాయి. అంటే నేను మస్తు సఫర్ అయినా. నేను మా కుటుంబంలో అందరికి స్ట్రెస్ ఉండేది. మేమన్నా తప్పు చేస్తే ఒక్కొక్కడు కొట్టేటోడు మమ్మల్ని.
అంటే రకరకాలుగా అంటే వాళ్ళ స్ట్రెస్ అంతా మా మీద చూపిస్తుంది. స్ట్రెస్ బస్టర్స్. ఫెయిల్ అయినామంటారా? తక్కువ మార్కులు వచ్చినాయి ఇట్లాను. అసలు నాకు తక్కువ మార్కులు వస్తే ఆమె ఎందుకు కొడుతుంది? నాకు అర్థమయ్యేది కాదు. తెలియక అంటే వైఫ్ హస్బెండ్ గుద్దితే వాడు తిరిగి పక్కింటి కుత్తే వాడు కుత్తాడు. ఓన్లీ పిల్లలు కొంచెం చిన్నగా ఉంటారు కాబట్టి, పుట్టిన పిల్లలు కూడా 6 ఫీట్లు ఉన్నారనుకో భయపడితే, రండి సార్ పుట్టిన మరుక్షణమే నమస్తే అన్న అని చెప్తారు పేరెంట్స్ కూడా. మమ్మీ చిన్నగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యే వరకు. మా ఊర్లో వాడు అడిగిండు నన్ను, చాలా బాగుంటది తెలుసా నీకు? ఓకే. అమెరికాలో కదా, ఇండియాకి తీసుకురారు వాళ్ళు, తీసుకొస్తా అంటే అట్లుంటది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ఇండియా, కిరణ్ నో మమ్మీ నో ఐ కాంట్ కమ్ టు ఇండియా, మై గాడ్ ఐ కాంట్ కమ్. ఓకే. తర్వాత నేను ఒకసారి డాలస్ లో ఉన్నా, ఒక ఇంటికి అతిథికి పోతే, సో కాంత్ అంకుల్ కేమ్ ఫ్రమ్ ఇండియా, ఇస్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్, టేక్ హిస్ బ్లెస్సింగ్స్ బెటా అని చెప్తున్నాను. ఏ హాయ్ అంకుల్, హాయ్, ఐ టాక్ టు లేటర్, ఓకే అని వాడు వెళ్ళిపోయినాడు. నేను కిరణ్ యూ కెనాట్ బిహేవ్ లైక్ దట్ చెప్తుంది. మామీ డోంట్ క్రియేట్ ఎ సిచ్యువేషన్, ఓకే అంకుల్ ఐ విల్ కమ్ ఇన్ హాఫ్ అన్ అవర్, యూ యాక్సెప్ట్, టేక్ యువర్ ఓన్ టైం, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాడు కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ తర్వాత టైం ముగించుకుని వచ్చిండు, వాడు బయట తీసుకుపోయిండు, అంత బాగుంది. తర్వాత సో చెప్పండి ఇండియాకి వెళ్ళాలి రావట్లేదు అంటే నాకు తెలియదు కదంతా. సో ఐ వాంట్ టు స్పీక్ టు యూ పర్సనల్లీ మిస్టర్ కిరణ్, టెల్ మీ అంకుల్ యువర్ మామ్ ఆస్కింగ్ ఇండియా, ఐ కాంట్ గో ఇండియా. వై? ఇక్కడ పిల్లల మీద కొట్టకూడదు. అమెరికాలో పిల్లల్ని కొట్టకూడదు, కొడితే కేసు అవుతుంది తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి రీసెంట్ ఒక సినిమా కూడా వచ్చింది, రాణి ముఖర్జీ చేసింది. ఏ సినిమా అది? నార్వే అనే ఒక దాంతో ఒక రియల్ స్టోరీ అది. అక్కడ పిల్లల్ని పేరెంట్స్ కొట్టారని వాళ్ళకి శిక్ష చేశారు, యావజ్జీవ శిక్ష. అంటే అటువంటి శిక్షలు ఉన్నాయి. అందుకే అట్లా తయారవుతారు అట్లా. సో అందుకని అక్కడ పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళకి స్కూల్లో చెప్తారు, పేరెంట్స్ మీ మీద దాడి చేయడానికి వస్తే 911 ఫోన్ చేయండి, తీసుకుపోయి జైలు వేస్తారు. ఎక్స్క్యూజ్ లేదు. నువ్వు పిల్లల్ని కన్నావు కానీ వాళ్ళకి నువ్వు అకామిడేషన్ ఇవ్వాలి. ఇంకోటి, ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి సపరేట్ రూమ్లు ఉండాలి, స్కూల్కి దగ్గరగా ఇల్లు ఉండాలి. అట్లుంటేనే స్కూల్లో చేర్చుకుంటారు. నువ్వు ఫస్ట్ మీ ఇల్లు బాగాలేదు మార్చండి అని చెప్తారు. రెండోది ఏ స్కూల్కి పోయినా అదే చెప్తారు, అందుకని మారుస్తారు. మా ఏరియా స్కూల్ కూడా అట్లా లేదు, అన్ని స్కూల్స్లో ఒకటే రూల్. తర్వాత నువ్వు పిల్లలకి నచ్చినట్టు వాళ్ళ రూమ్ని డెకరేట్ చేసుకునే అవకాశం ఇవ్వాలి, నువ్వు ఆ బడ్జెట్స్ ఇవ్వాలి. తర్వాత వాళ్ళ పిల్లల వస్తువులు పేరెంట్స్ ముట్టుకోవడానికి, ఇప్పుడు మన ఇండియన్ పేరెంట్స్కి ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది అది. నేను కన్నా అది ఇట్లా వస్తుంది, 9 నెలలు మోసి అట్లా, ఐ కాంట్ కమ్ అంకుల్ ఐఎమ్ సారీ. ఎందుకు రావు అంటే అప్పుడు వాడు నాకు చెప్పిన కథ ఇది. ఇండియాకు పోతే దుబాయ్లో ఫ్లైట్ అవుతుంది, దుబాయ్లో ఆగగానే కిరణ్ బి వాంట్ కాఫీ, ఎస్ మమ్మీ కాఫీ తాగుతాను అని కొడతారంటాడు. అసలు ఇండియాలో ఉన్న 10 రోజులు అందరు కొడతారంట వాడిని, ఎందుకంటే అమెరికాలో కొట్టే అవకాశం లేదు. ఇది రాంగ్. నా దగ్గర ఒక ఫోటో ఉంటది, అంటే మీరు చూసారో లేదు, ఒకటి ఇట్లా ఎర్రశాలలో కప్పుకొని నెత్తిన క్యాప్ పెట్టుకొని ఉంటుంది ఇట్లా, అది వాళ్ళింట దిగింది. గుర్తుందా నీకు? ఇట్లా పెట్టుకొని ఉంటుంది, ఇట్లా పెట్టుకొని ఒక ఫోటో ఉంటుంది. నేను వాడితో మాట్లాడి చాలాసేపు, అర్ధరాత్రి ఆ కాన్వకేషన్, అది వాళ్ళ బ్రదర్ కాన్వకేషన్ క్యాప్. సో కెన్ ఐ క్లిక్ ఏ పిక్చర్ అంటే ఐ క్లిక్ ద పిక్చర్ అంకుల్. వాడు మస్తు లైక్ చేసింది నన్ను. చెప్పిన తొందరగా సంపాదించుకొని పేరెంట్స్ వదిలేసి దుబ్బేయి, మంచిది కాదు అని చెప్పిన. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్స్. అడిగితే చెప్పిండు ఐ టుక్ హిస్ బ్లెస్సింగ్స్ అని చెప్పు, అవన్నీ నేను కేర్ చేయను. మమ్మీ ఐ టుక్ హిస్ బ్లెస్సింగ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆమె కొంచెం రింగ వదిలేసి ఖుషి అయిపోయింది. మేము ఇద్దరం కలిసి వాళ్ళ అమ్మని పూల్ చేసిన వారు. సో నేనేం చెప్పాలనుకుంటుంది అంటే, డిస్ట్రాక్షన్ ఉంటుంది కానీ ఎంతసేపు ఉంటుంది అనేది. సో ఉండకూడదు 5 చెప్పరా, బంద్ చేద్దాం. ఈ 5 నీలో ఉండకూడదు. ఏంటి? ఉండండి. ద్వేషం ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు, ప్రతీకారం ఉండకూడదు, కక్ష ఉండకూడదు,
తర్వాత జుగుప్స, అసహ్యం అంటారు. నాకు నిన్ను చూస్తేనే అసహ్యం అనిపిస్తుంది. అది మాట వరుసకు ఓకే, రియల్ గా అనిపించకూడదు. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి నాకు ఆ ఊత పదం కాదా అంటే ఇట్లా అసహ్యం అనిపిస్తుందని ఆ లోపట వాళ్ళు డిస్టర్బ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు డిస్టర్బ్ ఒక్కసారి నువ్వు నిజంగా అసహ్యపడితే నీ లోపల ఉన్న కెమికల్ రియాక్షన్స్ గలీజ్ అవుతాయి. అదే సద్గురు కూడా కోపం అనేది పాయిజన్ లాంటిది. పాయిజనే అంటే గతానికి సంబంధించేది పాయిజనేరా. అవును. ఒక ఆస్తి తప్ప. ఆస్తి అంటే కొన్ని ఉంచుకుందాం ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్, అదర్వైజ్ నాట్ నెసెసరీ. అట్లా ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం. ఇప్పుడు నా ఛానల్ చాలా మంది అట్రాక్ట్ అవ్వడానికి కారణం చెప్పిన ఎక్కువ మంది చెప్పింది, ఎవరిని అడ్డం వచ్చినా యూ కంటిన్యూ స్పీకింగ్, డిస్ట్రాక్షన్ ఉండదు నీలో. ఒక్కొక్కసారి అయినప్పుడు చెప్తాను అంతే, నేను దాన్ని పట్టుకొని పోవట్లేదు. ఇది అర్థమైందా? నా ఒకసారి అయితే డిస్టర్బ్. ఇప్పుడు ఉదాహరణకు మాట్లాడుతూ వీడు చేయి తిట్టి అంటున్నాను అనుకో, ఒకసారికి ఏం కావచ్చు, 3వ సెకండ్కి ఎందుకు ఎట్లా అంటున్నావు, చేయి పక్కకి అటుపక్క అనుకో, ఏదో చెప్పి మళ్ళీ మనం పనిలో పడాలి. అందుకని అట్రాక్షన్ బోల్డ్ అని ఉన్నాయి, అసలు పరిచింతన ఉండకూడదు. నీ వర్క్ మీద ఫోకస్. అసలు భూమి మీద నువ్వు ఒక్కరివే ఉన్నట్టు ఒక మనిషి బతికి చూడాలి లైఫ్ టైంలో యంగ్ ఉన్నప్పుడు. అవును. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్. అట్లుంటది. నీ మైండ్ లో ఉన్నారు అందరూ, పెడుతుంటే కళ్ళు మూసుకుంటే అందరు గాయమైపోతారు, కానీ ఇక్కడ ఉన్నారు కదా ఖచ్చితంగా అందరూ కాసేపు రకరకాల విషయాలు గుర్తొస్తా ఉంటాయి. అందుకని ఇప్పటి నుంచి అలవాటు చేస్తే దాని రిఫైన్డ్ అండర్స్టాండింగ్ కొద్ది నెలల్లో, సంవత్సరంలో అంత ఈజీగా కాదు. అవును, ఇంపాసిబుల్. ఎవ్రీ 2-3 అవర్స్కి ఒకసారి ఏకాంతంలో గంట సేపు హాఫ్ అన్ అవర్ ఉండి రావాలి. అవును. వీలైతే యూజ్ బాత్రూమ్. మనుషులు ఉన్నారు, బాత్రూమ్ అంటే ఎవరు ఆపరు. అందుకే నేను బాత్రూమ్ క్లీన్ పెట్టుకోవాలంటాను. పోయి దిండు వేసుకొని పోయి హాయిగా బాత్రూంలో తుడుచుకొని కూర్చోవాలి. ఒకప్పుడు పాత బాత్రూమ్లు కాదు కదా, మా ఊర్లో ఉన్న బాత్రూమ్ అసలు తీస్తే అసలు అది మహాభారతంలా ఉంటుంది. అది తీసేయి డేంజరస్ ఉంటుంది. మహాభారతం అనకూడదు కానీ అట్లా. సో ఒకసారి మన పని మీద నిజంగా ఫోకస్ వస్తే, డిస్ట్రాక్షన్ ఒకవేళ వచ్చినా అది క్లియర్ చేసుకోవడానికి చూస్తున్నావు తప్ప అటువైపు పోవట్లేదు అనేది చెప్పాలి. క్లియర్ చేసుకోవాలి కదా. అవును, ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలి. రోజులు డిస్ట్రాక్షన్ అంటే ఇటు చూసి అటే పోయి అట్లే గొడవ పడి అట్లా కాదు. ఇప్పుడు కాదు, రేపు మాట్లాడతా. ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఇప్పుడు వర్క్ చేస్తున్నావు, ఫోన్ వస్తే చాలా మంది ఫోన్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను అనుకో, ఇప్పుడు కాదు రేపే పెట్టేస్తాను. ఇది ఎవరిది? స్వీయ నియంత్రణ సంబంధించి. నువ్వు ఊరికే వచ్చినా మేము ఉన్నామని వచ్చినావా? అంతేనా? బంద్ అయిపోయింది అంతే. ఆ విషయమే తెలియదు. అరుణాచలంలో 12 నుంచి 14వ తేదీ మధ్యన ఈ నెల బుక్ లాంచ్, నిర్వహణ షట్కం. అక్కడ కలుసుకుందాం, లేకపోతే ప్రీ ఆర్డర్ చేసుకోండి. నమస్తే.